हेलो फ्रेंड्स ना पेर कृष्ण మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో అయితే ఒక ఖతర్నాక్ అప్లికేషన్ తెచ్చాను ఫ్రెండ్స్। ఈ అప్లికేషన్ అయితే మీరు అన్లిమిటెడ్ గా మనీ ఎర్న్ చేసుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది। అన్లిమిటెడ్ గా అంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, మీకు రోజు కానీ మీరు 100 కానీ 200 రూపీస్ అనేది పక్కాగా ఎర్న్ చేసుకుంటారు। ఈ వీడియో కానీ మీరు ఫుల్ కంప్లీట్ గా చూసినట్లయితే తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్। తర్వాత మీకు కానీ పేమెంట్ ప్రూఫ్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు। నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్। ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్। నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లింక్ వచ్చేసి అది కూడా మనకి కొత్తగా అయితే లాంచ్ అయింది, ఓకేనా। ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది। ఆ డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయండి। మీరు క్లిక్ చేసిన వెంటనే అయితే మీకు చూడండి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది। వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది కదా। ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్విటేషన్ కోడ్ అయితే మీకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది। ఒకవేళ రాకపోతే నా ఇన్విటేషన్ కోడ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్। తర్వాత మీకు కింద అయితే మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా, అక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి। ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది। మీకు ఒక పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోండి। సెట్ చేసిన తర్వాత మళ్ళీ కింద చూడండి మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, దానిపైన అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయండి। ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి విత్డ్రాల్ పాస్వర్డ్ అని అడుగుతుంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్। ఈ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక బుక్లో అయితే రాసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు మనీ విత్డ్రా తీసుకునేటప్పటికైతే మీకు చాలా అవసరం అయితే పడుతుంది। తర్వాత మీరు కింద చూడండి మనకి సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు సబ్మిట్ అనేది అయిపోతుంది, అంటే రిజిస్టర్ అయిపోతుంది। రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి నేను లాగిన్ అయ్యి ఇప్పుడు చూపిస్తాను మీకు। చూడండి లాగిన్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ బటన్ ప్రెస్ చేసి నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని నేనైతే దీంట్లో లాగిన్ అయితే అయిపోతున్నాను। చూడండి నా నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను। చూడండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన, ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను। చూడండి ఇక్కడ నేనైతే లాగిన్ అయిపోయాను కదా, లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది వచ్చేసింది చూడండి। వచ్చిన తర్వాత మనం దీంట్లో ఎలా ఎర్న్ చేసుకుని ఇప్పుడు చెప్తాను చూడండి। ప్రస్తుతానికైతే నా వాటిలో మీరు చూసుకోవచ్చు 203 రూపీస్ అవుతుంది కదా, అంటే 203 రూపాయలు అవుతుంది కదా। ఇప్పుడు మీరు దీంట్లో ఎర్న్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫ్రెండ్స్ని రిఫర్ చేసి దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు, లేదా మనకి సెల్ఫ్ ఎర్నింగ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకుని దీంట్లో ఎలా ఎర్న్ చేసుకోవాలండి। ఇక్కడ చూడండి మనకి ఇన్వైట్ ఫ్రెండ్ అని కనిపిస్తుంది చూడండి, లాస్ట్ ఆప్షన్ అనేది, దానిపైన ప్రెస్ చేయండి। మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మీకు ఇలా వస్తుంది। వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ టు కాపీ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి। మీరు ప్రెస్ చేసిన వెంటనే మీరు చూడండి మీ లింక్ అనేది కాపీ అయిపోతుంది। కాపీ అయిన తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళేసి అయితే మీరు పేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే మీరు షేర్ చేస్తే మీరు దీంట్లో కొంత అమౌంట్ అనేది మీకు రిఫరల్ అమౌంట్ అనేది మీ వాలెట్లో అయితే యాడ్ అవుతుంటుంది, అది కూడా మనకి లైఫ్ టైం అయితే ఉంటుంది, ఓకేనా। కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి దీంట్లో మనీ అనేది ఏం చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఎలా సెల్ఫ్గా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను, అది కూడా చూడండి। మీరు ఇక్కడ చూడండి మనకి లాస్ట్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి। మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మీరు మీ వెబ్సైట్లో అయితే మీరు లాగిన్ అయిపోయారు కదా, లాగిన్ అయిన తర్వాత మీరు మీ యాప్లో కానీ మీరు యూజ్ చేసుకోవాలండి। ఇక్కడ చూడండి మనకి యాప్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి, మనకి ఈ యాప్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మీకు మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది। తర్వాత మీరు అప్లికేషన్ నుంచి లాగిన్ అయిపోయి మనీ అనేది ఏం చేసుకుంటారు। ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హోమ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి। మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకు ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది కదా। వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి। మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీరు VIP1 అంటే మనం దీంట్లో ఒక 200 రూపీస్ కానీ రీఛార్జ్ చేసుకుంటే మనకి డైలీ ఒక 38 రూపీస్ అనేది వస్తుంది। ఇలా మీరు ఎంత మనీ అయినా ఎర్న్ చేసుకుంటారు। తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ వచ్చేసి 2000 రూపీస్ కానీ మీరు దీంట్లో రీఛార్జ్ చేస్తే మీకు ఇక్కడ 3% అని కనిపిస్తుంది కదా, మీకు చాలా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది। అంటే నేను 200 రూపీస్ అనేది రీఛార్జ్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు లైవ్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, నా వాలెట్లో 203 రూపీస్ అవుతుంది కదా। ఇప్పుడు నేను 200 రూపీస్ రీఛార్జ్ చేస్తే నాకు ఇక్కడ చూడండి మనకి VIP లెవెల్ అయితే మనకి యాక్టివేట్ అయితే అయిపోయింది। ఇప్పుడు మీకు టాస్క్ చేసి చూపిస్తాను చూడండి, దీనిపైన ప్రెస్ చేసిన వెంటనే మనకి డైలీ 15 టాస్క్ అయితే ఇస్తున్నారు వీళ్ళు। ఈ 15 టాస్క్ అని మీరు కంప్లీట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 40 రూపీస్ అనేది పర్ డే వస్తుంది। అంటే మీరు
200 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు డైలీ 40 రూపీస్ అంటే మీకు ఒక 4 డేస్లో ఆర్ 6 డేస్ లోపల అయితే మీ అమౌంట్ అనేది మీకు బ్యాక్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇంకా వచ్చిన అమౌంట్ మొత్తం అయితే మీకు ఫ్రీగా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎంత అమౌంట్ వచ్చినా మీకు లాభం వచ్చినట్టు కాబట్టి మీరు తప్పకుండా అయితే దీంట్లో మీరు ఒక 200 రూపీస్ రీఛార్జ్ చేసుకొని దీంట్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా మనీ అనేది. ఓకేనా, అది కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకుని అయితే మీరు రీఛార్జ్ చేసుకోకండి. మీకైతే దీంట్లో నమ్మకం ఉంటే మీకు ఒక 200 రూపీస్ రీఛార్జ్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే 200 రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ అప్లికేషన్ కొత్తగా వచ్చింది కాబట్టి మనకి తప్పకుండా ఒక 2 మంత్ అయినా వర్క్ అవుతుంది కాబట్టి మనమైతే దీంట్లో 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా. మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ అనేది మనకి ఒక 6 డేస్ లోపల అయితే మన అమౌంట్ అనేది మనకి వస్తుంది. ఇంకా 1 మంత్ వరకు అయినా మనకి ఏం నష్టం ఏం లేదు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంకా 30 డేస్లో ఎంత అమౌంట్ వచ్చినా మనకి లాభం వచ్చినట్టు కదా, మనకి లాభం వచ్చినట్టుకే కదా. కాబట్టి ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఈ అప్లికేషన్ని. తర్వాత మనం ఇక్కడ చూడండి, మీకు టాస్క్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రేవ్ అండ్ ఆర్డర్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నా. నేనైతే 2 టాస్క్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చూడండి మనకి 3వ టాస్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా మనకి 15 టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మ్యాచింగ్ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది కదా, అంటే మనకి టాస్క్ అనేది లోపల టాస్క్ అనేది చూడండి మనకి ఇలా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. చూడండి నేను ఒక టాస్క్ కంప్లీట్ చేసుకుంటే నాకు 3 రూపీస్ 50 పైసా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేస్తే నా వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే మీకు లైవ్లో అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు 203 రూపీస్ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను 3 టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఆటో గ్రేవింగ్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టాస్క్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇలా మీరు 15 టాస్క్ అనేది పర్ డే కంప్లీట్ చేసుకుంటూ అప్రాక్సిమేట్లీ 40 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంత ఎక్కువ రీఛార్జ్ చేసే దాంట్లో ఇలా మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఇంకా మీరు రీఛార్జ్ చేసుకొని దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ కమిషన్ అనేది 1 రూపీస్ 40 పైసా అయితే నాకు వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి. ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి ఇలా టాస్క్ అనేది కంప్లీట్గా అయితే అయిపోతుంది. చూడండి నేనైతే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను చూడండి. రిఫ్రెష్ చేస్తే నా వాలెట్లో అయితే ఇంకా టాస్క్ చేసిన అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా నాకు టాస్క్ అయినట్టుగా అయితే ఇక్కడ చూపించట్లేదు చూడండి. మనకి ఇక్కడ 2.15 కనిపిస్తుంది కదా, అంటే నేను 2 టాస్క్ కంప్లీట్ చేసింది చూపిస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో అయితే నా వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది, అప్డేట్ అయిపోయి. ఓకేనా, ఇప్పుడు ఎర్న్ చేసుకున్న మనీని ఎలా రెడీమ్ తీసుకోవాలో అది కూడా చెప్తాను చూడండి. ఒకవేళ కానీ మీరు రెడీమ్ తీసుకోవచ్చు. తర్వాత మీరు దీంట్లో కానీ రీఛార్జ్ చేసుకోవాలంటే ఎలా చేయాలో అది కూడా చెప్తాను చూడండి. మనకి పక్కనే ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి 200 రూపీస్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి కింద చూడండి యూపీఐ రీఛార్జ్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ అనేది, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో నుంచి మీరు అయితే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి మన గూగుల్ పే, పేటిఎం అన్ని అయితే ఓపెన్ అయిపోతుంది. దీంట్లో చూడండి నాకైతే ఇలా ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూడండి మనకి పే అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు మీ యూపీఐ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యూపీఐ నెంబర్ ఇచ్చేసిన వెంటనే అయితే మీకు పేమెంట్ అనేది అయిపోతుంది. తర్వాత మీ 200 రూపీస్ అనేది మీ అప్లికేషన్లోకి అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత మీరు అనేది గ్రావింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు టాస్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసి పర్ డే మీరు 40 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ రెండోసారి అయితే నేను రీఛార్జ్ చేయను కాబట్టి ఇప్పుడైతే నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను చూడండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు రిడీమ్ ఎలా తీసుకోవాలో అది కూడా చెప్తాను చూడండి. ఈ పేమెంట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా, నేను ఆల్రెడీ 200 రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు టాస్క్ అయితే వస్తుంది. మళ్ళీ చేయని అవసరం లేదు, ఒకసారి చేస్తే చాలు మనకి. ఓకేనా, ఇప్పుడు చూడండి నాకైతే అప్డేట్ అయితే అయిపోయింది. మీరు చూడండి లైవ్లో నాకు 203 రూపీస్ ఉంది కదా, ఇప్పుడు 208 రూపీస్ అనేది అయిపోయింది. చూడండి 4 టాస్క్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఓకేనా, ఇంకా నాకు 11 టాస్క్ అయితే ఇంకా మిగిలి ఉంది కదా, ఆ టాస్క్ కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను. ఆ టాస్క్ మీరు ఇలాగే మీరు కూడా టాస్క్ అనేది మీరు 15 టాస్క్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూడండి తర్వాత మనకి ఈ లాస్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి విత్డ్రా కనిపిస్తుంది కదా. అంతకాలం అందులో మీరు ఏం చేయాలంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీరు కింద చూడండి మనకి మై బ్యాంక్ కార్డ్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు
ప్రెస్ చేసిన వెంటనే అయితే మీకు ఇలా అయితే వస్తుంది చూడండి. నేను ఆల్రెడీ నా బ్యాంక్ డీటెయిల్స్ అనేది నేను సబ్మిట్ చేసుకొని సేవ్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది. మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ అయితే డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటే మీకు కూడా ఇలా అయితే వస్తుంది. తర్వాత అయితే మీరు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి మనకి అదే ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీరు లాస్ట్లో ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ విత్డ్రాల్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే అయితే మనకి ఇలా అయితే వస్తుంది చూడండి. నేనైతే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు ఏం చేయాలండి, ఇక్కడ చూడండి విత్డ్రాల్ అమౌంట్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన వెంటనే అయితే మీకు అమౌంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఒక 200 రూపీస్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎంటర్ చేసినా కదా, చేసిన తర్వాత మీరు సైన్ అప్ అయ్యేటప్పటికి చెప్పాను కదా, మీకు విత్డ్రాల్ పాస్వర్డ్ అడుగుతుంది అనుకుని. ఓకేనా, ఆ పాస్వర్డ్ అయితే మీరు బుక్లో రాసి పెట్టుకుంటారు కదా, అదే పాస్వర్డ్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తేనే మీకు మీ అమౌంట్ అనేది మీ బ్యాంకులోకి వస్తుంది, లేకుంటే మీకు రాదు. కాబట్టి మీరు తప్పకుండా అయితే జాగ్రత్తగా ఆ పాస్వర్డ్ అనేది దాచుకోండి. ఓకేనా, దాచుకున్న తర్వాత మీరు ఇక్కడ దీంట్లో మనకి మినిమం రీడీమ్ వచ్చేసి ఒక 200 రూపీస్ అయిపోతే మనం రీడీమ్ అనేది తీసుకోవచ్చు. చూడండి నా దగ్గర ఆల్రెడీ 208 రూపీస్ అయితే ఉంది కదా, నేను ఆల్రెడీ 200 రూపీస్ అనేది విత్డ్రా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఇప్పుడు విత్డ్రాల్ టైమింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు నైట్ టైంలో అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి మనకి ఇంకా విత్డ్రా తీసుకోవాలంటే మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 6 PM లోపల అయితే మనం విత్డ్రా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి మనకి ట్యాక్స్ కూడా ఏం కట్ అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా యాప్లు అయితే మనకి 200 రూపీస్ అనేది మనం విత్డ్రా తీసుకుంటే మనకి 30 రూపీస్ ట్యాక్స్ రూపంలో కట్ అయిపోయి మనకి 30 రూపీస్ మనకి ట్యాక్స్ రూపంలో కట్ అయిపోయి మనకి 170 రూపీస్ వచ్చేది. కాకపోతే మనకి ఈ అప్లికేషన్ అయితే ట్యాక్స్ ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే మనకి ఆ 200 రూపీస్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మీకు అయితే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే తప్పకుండా అప్పుడు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్.